వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుండి 36వ వచనం చదువుకుంటాం. ఎవరు తీసి చక్క చదవడం. ఆయన అతనితో కూడా వెళ్ళను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును కూర్చుని నేను ఆయన వస్త్రములో మాత్రం ముట్టిన బాగుపడుతున్ననుకొని జనసమూహంలో ఆయన వెంటకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన. ఇక్కడ యేసయ్య యాయిరు కుమార్తెను బాగు చేయడానికి వెళ్తూ ఉంటే బహు జనసమూహం యేసయ్య ఎక్కడికి పోయినా ఆయన్ని వెంబడించిన చాలామంది వెనక్కి వెంబడిస్తూ ఉన్నారు. చాలామంది ఆయన వెంబడించిన ఓహరి గారు. సో అయితే యేసయ్య ఆ ఏరియాకి వచ్చిందంటే కపెర్నహూముకు వస్తున్నాడని తెలిసి చాలామంది జనాలు కుంటులు రోగులు బలహీనతలు ఏ జబ్బు రోగాలు అందరూ కూడా లైన్ కట్టేసి గుంపుగా యేసయ్య దగ్గరికి వచ్చి నేను బాగుపడతాను అనే సదుద్దేశం కలిగి ఆయన నన్ను స్వస్థపడతాడనే ఆశతోని ఆ గుంపుగా వస్తున్నాడనమాట. వస్తూ ఉంటే ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె ఏమనుకుంటుందంటే యేసు గురించి విన్నారు. ఈమెకి ఒక రోగం ఉంది. ఏమి రోగం అంటే 12 సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావం గల ఒక స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతున్నారు. అయితే ఈమె ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కొరకు ఎన్నో రకాలుగా డబ్బులన్నీ సమర్పించింది. కానీ ఆమె రోగం మాత్రం బాగుపడకపోగా మరింత సంకట పడింది. పాపం ఈమె డిసైడ్ అయింది. యేసయ్య గురించి డిసైడ్ అయింది. ఇక లాభం లేదు, నేను నాకున్నంతా ఆయన తీశాను, నాకు ఏమి లేదు. ఇక్కడ యేసయ్య గురించి విన్నాను. ఈ నోట ఆ నోట విని ఏమనుకుంటే ఆయన ఇంత భయంకర దేవుళ్ళు అంటూ అందరము మరి నా విషయాన్ని నేను చెప్పుకోలేదు. బహిరంగంగా చెప్పగలుగుతాను. ఆమె చెప్పు బహిరంగంగా చెప్పుకోలేదు. ఇప్పుడు ఆయన సింగిల్గా దొరకదు. ఇప్పుడు చూసిన యేసయ్యతో చాలామంది ఉంటే అంతమందిలో వచ్చి ఒక స్త్రీ అయిపోయి ప్రభావ నాకు రోగం ఉందని చెప్పుకోలేదు కదా ఒక స్త్రీ. సో అందుకు ఆమె ఏం ఆలోచించిందంటే లాభం లేదు, ఎలాగైనా ఫైనల్గా నాకు డిసైడ్ అవుతాను. ఇంత మహేంద్ర దేవుడు అని యేసయ్య గురించి అందరూ అనుకుంటూ స్వస్థపడి చూస్తాను. అయితే నేను నా రోగం గురించి నేను నలుగురిలో చెప్పుకోలేదు రోగం పెట్టి. అందుకు నేను ఏం చేస్తానంటే గుంపులో కలిసిపోయి మొత్తానికి వెళ్ళిపోయి ఆయన వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటాను. చిన్న వస్త్రం మొత్తం కాదు, ఒక చెవుని జస్ట్ ఇలాగా ముట్టుకుంటాను. ఆయన వస్త్రం ఇట్లా టచ్ చేస్తా. అది వెనక వచ్చి ఇట్లా ముట్టుకుంటాను. నాకు స్వస్థత కలిగిపోతానే నమ్మకం మీద విశ్వాసంతో ఏం చేసిందంటే ఆ గుంపులో ఆయన వస్తాడు. యేసయ్య వస్తుంటే జనాలు గుంపులుగా ఉండడం వల్ల ఒకరికి ఒక ముందుకి ఒకరు తోసుకుంటూ ఒక ముందుకు రావడం అలా జరిగిపోతుంది కదా, సాధారణ జరిగిపోతూ ఉంటుంది. చూడండి, మనం మీటింగ్లు పెట్టినప్పుడు ఎంత జరిగిపోతుంది. జనాలందరూ ఒక దగ్గర ముందుకు వెళ్ళిపోవాలని నాకు చెప్పడం వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు పెద్ద మీటింగ్లో నెట్టేది అలాంటి పరిస్థితులు వస్తాయి. సో యేసయ్య కూడా అంతకంటే ఎక్కువ జనాలు రావడం వల్ల ఒక్కొక్కసారి ఆయన జస్ట్ జనాలు ఏంటంటే ఆయన మీద పడేటట్టు అయిపోతున్నట్టు ఒక్కోసారి. ఇలాగే జరిగిపోతుంది. కానీ అలాగని కాదు, జనాలు తోసుకుంటూ ఉంటారు కదా. ఆ తోపులాట్లో యేసయ్యతో పడిన చాలా మంది కూడా ఉన్నారు. యేసయ్య చూసరికి వెనక్కి వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటే ఈ స్త్రీ ఇదే సొంతం అదే ముందు అనుకొని ఆ గుంపులో కలిసిపోయి
ఆయన వస్త్రపు ఒక చిన్న చెంగు మాత్రం ముట్టుకుంటానని చెప్పేసి నాకు స్వస్థత కలిగిపోతుందని చెప్పేసి ఏం చేసింది ఆ గుంపులో కలిసి తమ్మనండి వేసే వస్త్రం చేయగానే వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. ఆమె రక్తధార ఆగిపోయింది. వెంటనే ఆగిపోయేసరికి ఈ విషయం ఏసైకి అర్థమైంది. ఆయన అనంతజ్ఞాని, దేవుడు మహాదేవుడు కుమారుడు. ఆయన తెలియదా? ఆయనకి అర్థమైపోయింది. ఎవరైనా ముట్టుకున్నది అన్నాడు. ఈ శిష్యులో ఒక గందరగోళం కదా, వాళ్ళు ఏమంటారు, ఇన్ని అనేక మంది వెంబడిస్తున్నారు, ఇంతమంది జనాలు నాన్న కొడుతున్నారు, ఎవరు నన్ను అర్థం తోపా, ఈ 7 జనాలు మరి అలాగే వచ్చేస్తున్నారు, మరి ఏం చేస్తాం మనం అడ్డుకోవాలి అలాగా ఎవరో ముట్టుకుంటున్నాం అనేసరికి దాన్ని ఆమె స్త్రీ వణుకుంటూ వచ్చి నిలబడండి. ఇక లాభం తీసుకుపోయినా ఇంకేం చెప్పేసి ముందు నిలబడి ఏమమ్మా ఏం జరిగింది అని అన్నారు. ఆమె ద్వారా చర్చించాలని దేవుని వెంటనే వచ్చింటాడు. ప్రభా ఆమె పరిస్థితి అంతా మొత్తం వివరించింది. నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్వాముల భవంలో బాధపడుతున్న ప్రభా, ఎంతోమంది డాక్టర్లు గెలిచిన, ఎంతోమంది వైద్యులు గెలిచిన, ఎంతో సమర్పించుకున్న, మన ఒళ్ళు ఉల్లదేసుకున్న మొత్తం, కానీ నా రోగము స్వస్థపడలేదు ప్రభావ. నేను డిసైడ్ అయ్యాను ప్రభావ, నీ గురించి ఆ నోట ఈ నోట ఈ పొరుగు వాళ్ళని చెప్పి మాటలు విన్నాను. ఇది ఎలాగో ప్రజల్లో వస్తున్నాను నాకు అర్థమైంది. ఎలాగైనా ఈ ఇంట్లో చూపి నీ వస్త్రం చెప్పి ఒప్పుకుంటున్న స్వస్థత జరిగిపోలేదు. ఇంత భయంకరంలో కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న వస్త్రాన్ని ముట్టితే నేను స్వస్థపడిపోతున్నాను మనసులో డిసైడ్ అయిపోయాను. మనసులో అనుకున్నాను నేను. వెంటనే ఏమైపోయిందంటే నేను అట్లా అనుకొని మళ్ళీ లీడ్ చేయకుండా మీరు వస్తారని విని తక్కమని నేను గుంపులో దూరి మీ వస్త్రం చేయడం పట్టుకోవడం అనుకోవా. వెంటనే నాకు స్వస్థపడిపోయాను, నా రోగంతో తెలిసింది అని వినయంగా చెప్పేసరికి కుమారి ధైర్యంగా ఉంటాం, నీ విశ్వాసమే స్వస్థపరిచింది. అంటే అది ఆయనకి తెలియదని కాదు, ఎవరు ముట్టారో ఆయన తెలియదే తెలుసు, కానీ ఆమె ద్వారా ఈ విషయాన్ని చెప్పాలని అందరికీ అక్కడ వినిపించాలని ఆయన ఆలోచన. వెంటనే ఆమె చెప్పింది. సో ఏమైంది ఇక్కడ? ఇది పాత స్టోరీ, నేను చాలాసార్లు చెప్పాను. పాత స్టోరీ, దేవుడు చేసిన కార్యక్రమంలో ఇది ఒక కార్యక్రమం, ఏసై చేసిన కార్యక్రమాలు, మహిమ కార్యక్రమాలు. అయితే ఈ స్టోరీలో ఉన్నది ఏంటంటే విషయం, ఆమె ఏమనుకోయింది, ఆమె జబ్బు ఉండేటప్పుడు రక్తస్రావంతో 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె ఏం డిసైడ్ అయింది, నేను ఏసై దగ్గరికి వెళ్ళిపోతే వస్త్రం చెందిన మాత్రం ముట్టుకుంటే స్వస్థపడతానని ఆమె నిర్ణయించుకోండి. ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని లేట్ చేయకుండా అమలు చేసేది కూడా వాళ్ళకి. సో అందుకని మనం ఏం చేయాలంటే మనం కూడా ఆమె జీవితంలో ఎట్లా నిర్ణయం తీసుకుంటారో, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏసై దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా దేవుని వదిలిపెట్టడం, అలాగే ఏసై మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏ మేలు ఏ లోటు కలగదు, అది తెలిసిన విషయం అన్నమాట. ఆమె కూడా కొంచెం లేట్గా 12 సంవత్సరాలు వదిలేసిపోతాం. ఏసై గురించి ఉంటుంది కానీ డాక్టర్లు మొదలెట్టింది, డాక్టర్లు పట్టుకోవడం, వాళ్ళు పట్టుకోవడం, వీళ్ళు పట్టుకోవడం మొదలెట్టింది. ఆ జబ్బు కాస్త ముదిరిపోయిపోవడం, ఇక ఉన్నదంతా అయిపోయింది, ఏం లేదు. లాస్ట్ ఛాన్స్ ఏంటంటే ఇక ఏసై దగ్గరికి వెళ్తాను. 12 సంవత్సరాలు ఉంటే ఆయన వచ్చి ఎన్నో ఆ పక్కన ఊర్లు తిరుగుతుంది కదా ఏసై. అప్పుడు ఆమె అనుకోలేదు, విషయం వెళ్ళే. కానీ లాస్ట్కి ఉన్నదంతా ఆగిపోయిన తర్వాత మాత్రం ఏసై గుర్తొచ్చాడు. అప్పటికే మంచి పని చేసిపోవాలి, చేసాడు అయిపోవడం. ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. ఎలాగో ఒకలా వెళ్ళి మొత్తానికి ఏసై మేము విశ్వాసంతోనే ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న తర్వాత స్వస్థపడిపోయింది. అలాగే మన జీవితాల్లో ఎన్నో ఆనందాలు, ఇబ్బందులు, ఎదురు వచ్చినా ఇవన్నీ బతకడానికి నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి, దేవుని వద్దకు మాత్రమే రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నీ జీవితంలో ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో అనేది దేవునికే తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి. సో అందుకనే ఆ రక్తస్రావం గల స్త్రీలాగే మనం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి.
వితౌట్ గాడ్తో మనం ఏమీ చేయలేము. ఆ దేవుడు మన పక్షంగా ఉండే మనం అన్ని పనులు కూడా చేయొచ్చు. ఇదే విషయాన్ని నీటిగా గ్రహించిన నీటిగా జీవితంలో నెరవేరు. సో అందుకే మనం కూడా లోకానుసారమైన కార్యకలాపాలు పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని గుర్తిరిగి దేవునిలో నడిచినట్లయితే, దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో మేలులు పొందుకోవచ్చు. ఆమె ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే కదా ఆ నిర్ణయం మన జీవితంలో పొందవచ్చు, స్వస్థత ఉండింది. అలాగే మీ జీవితంలో, నా జీవితంలో, ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో ఎన్నో నష్టాలు చవి ఉండొచ్చు. కానీ భయపడదు, దేవుని మీద ఆధారపడదు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి రా, ఖచ్చితంగా మీరు పొందుకుంటావు. ఈ లోకంలో దేవుడిని చూసినప్పుడు నువ్వు ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు గుర్తుపెట్టుకోవడం, దేవుని మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకుంటే ఈ లోకంలో ఏది కూడా నీలో ఎదిరించడం చాలా కష్టం. లాస్ట్ సైతాన్ని కూడా నీ దగ్గరికి రావడానికి భయపడతారు. సో అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో అనుకున్న జీవిత కార్యక్రమాల్లో, జీవన కార్యక్రమాల్లో మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ప్రతి ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, ఎక్కడో ప్రయాణం చేసిన ఎక్కడున్నా సరే దేవుడిని మర్చిపోకూడదు. దేవుడిని ఎక్కడున్నా నువ్వు దేవుడికి ఒక సాక్షిగా బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి ద్వారా అన్ని కార్యక్రమాల్లో జరుగుతాయి. అందరూ అనుకున్నట్టే ఇదేదో భార్గవుల దేవుడు, మానవుల దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అది తీసేయండి, ఆ ముసుగు తీసేయండి. ఈ మనుషులు పెట్టే ముసుగులు, పనికిరాని ముసుగులు తీసేసి పక్కకు వచ్చి దేవుడు నమ్ముకుంటే ఖచ్చితంగా మేలులో జరుగుతాయి. సో ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడి మేలు చూడాలంటే మన ప్రవర్తన, నా ప్రవర్తన, ఆమె కూడా ఆమె ప్రవర్తన చదివించుకోండి. 12 సంవత్సరాలు ఉండండి, ఏ సరే 8 సంవత్సరాలు ఎక్కువ అప్పుడు ఆమె తెలుసు, కానీ అక్కడికి వెళ్ళలేదు, అక్కడికి ఏసై దగ్గరికి పోలేదు. కానీ లాస్ట్లో మాత్రం మంచి నిర్ణయాన్ని తీసుకుంటాడు. నిర్ణయం తీసుకొని ఏమనుకోండి, ఏసై వస్త్రాన్ని మాత్రం ముట్టుకుంటే ఖచ్చితంగా నేను చూస్తున్నా ఈ దరిద్రము చప్పులను వదిలేస్తుందని చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా లోకంలో ఉన్న పాప స్థితిని చూసి దానిలో పడిపోదు. ఆ పాప స్థితిలో బయటికి రావాలి. ఈ దొంగతులు, పనికిరాని వేషాలు, చిల్లర వేషాలను మానేసి దేవుడితో చూసినప్పుడు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన క్రియలో చూడవచ్చు. విశ్వాసంతో దేవుడితో చూడాలి. నెగిటివ్గా ఏం తెలియదు, నాకు కూడా అంత అయిపోయింది, మొదలంతా గొడవ అయిపోయింది, రెండు గొడవ అయిపోయింది, ఇన్ని గొడవ అయిపోయింది, ఏం లేదు. ఏది లేనప్పుడు మాత్రమే మనిషి దేవుడి దగ్గరికి దేవుడి వైపు చూస్తాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు లెక్కపడాడు దేవుడు. అందుకనే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి దేవుడిని ఎట్లా గుర్తు చేయాలో బాగా తెలుసు. ఉదాహరణకి మనం ఉన్నాము వర్షాన్ని కానీ కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఒక సంవత్సరం పాటు పడినా, ఒక 2 సంవత్సరం పాటు వర్షాలు పడినప్పుడే ఎవరింట్లో ఆడే శ్మశానం అయిపోతుంది. నీ బంగారం, నీ వెండి, నీ భూమిలో, నీ కొట్లో, నీ అవన్నీ ఏమీ రక్షించా లేవు. అందుకనే దేవుని వైపు చూడటం అనేది అలవాటు చేసుకోవడం. నిజదేవుడు ఎవరైనా తెలుసుకోవడం మనిషి యొక్క కర్తవ్యం. ఈ లోకంలో ప్రతివాడు ఉంటాడు, తింటాడు, పట్టాడు, అది కాదు అక్కడ రండి. నువ్వు రేపు చనిపోయిన తర్వాత నీకు దేవుడు ఎక్కడ నీకు ఇచ్చిన భూమిలో నీకు ఎంత టైం ఇచ్చిన నువ్వేం చేసినావా అంటే నీ చెప్పుకోవడానికి ఏం లేకపోతే తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అప్పుడు నీ బతుకు ఎలా ఉంటుందంటే నువ్వు చచ్చిపోతే బాగుంది. చచ్చిపోయింది ఇక్కడ ఈ శరీరం అనేది మాత్రమే చచ్చిపోతుంది. ఇది మట్టిలో వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. నీ చిట్ట హక్కుపడుతుంది. భూమి మీద నువ్వు చేసే కార్యక్రమాలు ఏమైనా కావాలంటే అన్ని దొంగ వంట మోస కార్యక్రమాలు చేసినట్టు చరిత్ర అక్కడ రాయబడిందంటే మాత్రం నేను దేవుడు కూడా రక్షించలేడు. ఆ ఘోరమైన నరకంలో చదువు కూడా రక్షించలేడు. అందుకని మనం ఏం చేయాలంటే భూమి మీద మనం జీవముతో ఉండేటంటే, దేవుడు మనల్ని ప్రాణాలతో ఉండినట్టే నిజదేవుడిని తెలుసుకున్న, సత్యదేవుడిని అనుసరించుకోవడం, ఆయన మార్గాలను నడుచుకోవడం మనుషులు అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని అది ఇదని చెప్పేసి నువ్వు దేవుడి దగ్గరే విధిమీని మాట్లాడటం మొదలైతే ఆ దేవుడి కోపం వచ్చిన పరిస్థితి చిన్న భిన్నం అయిపోతుంది. నువ్వు ఎంత కూడా అంటే దేవుడికి ఎక్కువేమీ లేదు. దేవుడు తలుచుకుంటే 2 విరోధనాలు 2 ఆప్టింగ్స్ కొడితే ఎంత పిల్లరు అంత డబ్బులు కూడా అలా పైకి తేవాల్సిందే ఉండెట్టేసి. అలాంటి పరిస్థితి రాకముందే నువ్వు ఏం చేయాలి? నువ్వు నేను దేవుడి కాళ్ళు పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని చదువుకోవడం, దాంట్లో ఏముందో గ్రహించడం, దాని ప్రకారం జీవించడం అలవాటు చేసుకుంటే
మన జీవితాల్లో కూడా చాలా మేము దేవుని దగ్గర ఉంటే పొందుకోవచ్చు. అట్టి విధమైన దేవుని జరుగుతున్నాం. యెహోవా దేవుడు నిరంతరం వేసాను నాకు అనిపించింది కాక. ఆమేన్ ఆమేన్.